మహబూబ్నగర్ జిల్లాలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగే అభివృద్ధి తప్ప బీఆర్ఎస్ పాలనలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో మహబూబ్నగర్ ఒక్క కాలేజీ కూడా నిధులివ్వలేదని మండిపడ్డారు. ఈ 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ నేతలు జేబులు నింపుకున్నారే తప్ప పేదలకు న్యాయం చేయలేదంటున్న శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే పార్టీలన్నీ తమ ప్రచారాలు ఉధృతం చేశాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సభల ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు మరియు కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం ద్వారా ప్రజలకు చేరువవుతున్నాయి. మరోవైపు బీజేపీ బూత్ స్థాయి నుంచి తమ ప్రచారం మొదలుపెట్టిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో వివిధ ప్రధాన పార్టీలు ప్రచారం ఊపందుకున్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే మనతోటి పాలమూరు జిల్లాకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు తీసుకుంటాం. సార్ చెప్పండి, ఈసారి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ ఈరోజు చాలా అద్భుతంగా ప్రజల్లోకి చొచ్చుకొని పోయింది. 14 నియోజకవర్గాల్లో కూడా యాజ్ ఆన్ టుడే 12 మేము గెలవబోతా ఉన్నాము. ఇంకా 2 కాన్స్టిట్యున్సీలో చాలా టైట్ ఫైట్ ఉంది. రాబోయే రోజుల్లో అక్కడ కూడా మేము మెజార్టీలోకి వస్తాం. ఎందుకు అంటున్నానంటే నేను ఉట్టిగా మాట్లాడట్లేదు. గత 10 ఏళ్లుగా పేరుకు నిధులు వచ్చినాయి పాలమూరుకు అని చెప్తున్నారు, కానీ గ్రౌండ్లో నిధులు రాలే. మేము ఈరోజు గ్రౌండ్లో తిరుగుతూ ఉంటే కేవలం మెయిన్ రోడ్ల మీద అభివృద్ధి కనబడుతుంది తప్ప బస్తీలలో కాలనీలలో అభివృద్ధి లేదు. ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందట్లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే పథకాలు అందుతున్నాయి తప్ప నిజమైన పేద వర్గాలకు పథకాలు అందట్లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరినీ కూడా ఈక్వల్గా చూసి పేదవాడికి పథకాలు అందేటట్టుగా ప్రయత్నం చేసేవారు. ఇక్కడ 100 కోట్ల రూపాయల నిధులు వస్తాయి అంటున్నారు, కానీ ఎక్కడ చూస్తే డ్రైనేజీలు అక్కడనే ఉన్నాయి. ఎక్కడ బీటీ రోడ్లు కాలనీలలో కనబడతలేవు. కూలిపోయిన ఇండ్లు అట్లనే ఉన్నాయి. వృద్ధాప్య పింఛన్స్ రావట్లేదు. మరి అభివృద్ధి ఎక్కడ జరిగింది? ఇదే విషయాన్ని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకే ప్రజలు ఈరోజు చాలా దృఢ నిశ్చయంతో ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఎట్లయితే ప్రతి ఇంటిని తట్టాయో, రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి ఇంటికి వచ్చింది. ఇందిరమ్మ ఇండ్లు 36 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్నారు. మన కళ్ళ ముందు ఉన్నాయి అవి. తర్వాత ఆరోగ్యశ్రీ. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లోనేమో ఫెసిలిటీస్ లేవు. ప్రైవేట్ హాస్పిటల్కు పోతే లక్షల రూపాయల ఫీజు అయ్యి భయపడతా ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అపోలో హాస్పిటల్లో కానీ యశోదాలో కూడా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కూడా పేద ప్రజలు పోయి ఆపరేషన్లు చేయించుకొని ఆరోగ్యశ్రీ కార్డును చూపిస్తే ఫ్రీగా జరిగాయి. అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు ప్రజలు. ఈ 10 ఏళ్ల విధ్వంసకర బీఆర్ఎస్ పాలనను ఎప్పుడు ఓటేసి తీసేద్దామా అని చెప్పి చాలా గట్టిగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్ డేట్ వస్తుందా, ఎప్పుడు చేయి గుద్దుదామా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అయితే ఉద్యమం చేసిన నాయకునిగా, తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్న నాయకునిగా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిందా, నష్టం జరిగిందా? ఒకటండి, నేను ఒకటి చెప్పదలుచుకున్న మేధావులకు కానీ అభివృద్ధి కొద్దిగా జరిగింది అనుకునే వాళ్లకు, నేను ఎమ్మెల్యేగా ఉన్న 2012 నుంచి 14 దాకా ఆ రోజు బడ్జెట్ ఎంత? మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ 1,61,000 కోట్ల రూపాయలు. తెలంగాణ వాటాకు రావాల్సింది 75,000 కోట్ల రూపాయలు. కానీ ఒక 60,000 కోట్ల రూపాయలు తెలంగాణ వాటాకు వచ్చేది. సీమాంధ్ర ప్రభుత్వంలో 60,000 కోట్ల రూపాయలు రమారమి తెలంగాణ మొత్తం 10 జిల్లాల్లో బడ్జెట్. దాంట్లోనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, ఉన్న దాంట్లో జరిగినాయి. ఈరోజు తెలంగాణ బడ్జెట్ ఎంత? 2,77,000 కోట్ల రూపాయలు. 2,77,000 కోట్ల రూపాయలు ఉంటే ఎంత అభివృద్ధి కనబడాలా? అంటే 5 ఇంతలు పెరిగింది కదా బడ్జెట్. మరి దామాషాలు 5 ఇంతలు వచ్చినాయా డబ్బులు? ఇక్కడ ఎక్కడొచ్చినాయి? మరి ఉంటే మరి రోడ్ల పరిస్థితి ఎట్లుంటుంది? మహబూబ్ నగర్లో పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితి ఎందుకు ఉంటుంది? తర్వాత పెన్షన్ సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు అందవు? ఒక్క గవర్నమెంట్ కాలేజ్ వచ్చిందా? ఒక్క జూనియర్ కాలేజ్ కొత్తగా కట్టినరా? ఎలక్షన్ 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఒక పత్రం తెచ్చి నువ్వు జేఎన్టీయూ ఇస్తా ఉన్నాను. ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్కి ఏమైనా మరమ్మతులు చేసిండ్రా? నేను ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి శాంక్షన్ చేసిన ఈ 18 కోట్ల రూపాయలే పాలమూరు యూనివర్సిటీకి ఉండే. అంతకు మించి ₹1 అదనంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈ గవర్నమెంట్ ఇవ్వలే. ఇవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నాం. అవే బిల్డింగ్లు ఉన్నాయి కదా. మరి పాలమూరు యూనివర్సిటీ పోరాటం చేసి తెచ్చుకున్నాం రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు. మరి ఎందుకు అదనంగా నిధులు ఇవ్వలే? ఆ రోజు ఉన్న నిధులే ఈరోజు కేవలం జీతభత్యాలకు ఇస్తూ ఉన్నారు. అది కూడా 1వ తారీఖు ఇస్తలేరు, 15వ తారీఖు, 20వ తారీఖు, లేకుంటే నెక్స్ట్ మంత్.
మరి ఎక్కడ ఉంది అభివృద్ధి? ఏడ కనబడతా ఉంది? వాళ్ళ జేబుల్లో అభివృద్ధి కనబడతా ఉంది, వాళ్ళ ఇళ్లలో అభివృద్ధి కనబడతా ఉంది, కానీ సామాన్య ప్రజానీకానికి అభివృద్ధి కనబడట్లేదు. ఇది ఏదైతే పాలమూరులో చేసిన అభివృద్ధి మొత్తం మేకప్ అంటూ క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ చేసిందంటూ, అయితే రాబోయే రోజుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్లీన్ స్వీప్ చేయబోతున్నామంటున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, మహబూబ్ నగర్ నుంచి.